శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రాజీవ్ గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ లో 25వ కార్గిల్ దివస్ విజయోత్సవ సభ నిర్వహించారు. మాజీ సైనికుల సేవా సంస్థ అలాగే శ్రీ పవనపుత్ర సేవా సంస్థ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్ఐ పేరి నాయుడు అలాగే వైద్యులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. కష్టపడుతున్నారు, అదేవిధంగా పోలీసులు కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. మా కష్టం ఒక సైడ్ ఉంటే కనిపించని కష్టం అనేది మాజీ సైనికులు పడుతున్నారు. వాళ్ళ యొక్క కష్టాలు ఎవరు మనం చూడము. సింపుల్గా వాళ్ళని మనం ఒక దీనిగా చూస్తాం తప్ప కానీ మనం ఈరోజు ఇక్కడ బ్రతికాము, మనం ఇక్కడ మంచిగా ఉంటున్నాము, ఇటువంటి టెన్షన్ వాతావరణం లేకుండా సొసైటీ అంటే ఇదే జీవితం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాము అంటే తెరవనక వాళ్ళు పడిన కష్టాలు మనం ఈరోజు ఈ విధంగా బ్రతకడానికి వాళ్ళు పాటుపడిన కష్టాలు అనేవి మనం ఇలా బ్రతుకుతున్నాం. దయచేసి అందరూ సైనికుల్ని గుర్తించి వాళ్ళని మంచిగా గౌరవించాలి. వాళ్ళని గౌరవించిన నాడే మనం మన దేశాన్ని గౌరవించినట్లుగా ఉంటుంది. సుమారుగా గత 25 సంవత్సరాల కింద కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు శ్రమించిన కష్టంతో ఈరోజు హ్యాపీగా ఉండవచ్చు. అటువంటి కార్గిల్లో మనం యొక్క విజయోత్సవాన్ని ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఇది ఒక శుభసూచకంగా మనం భావిస్తూ ఈనాడు భారతదేశంలోని ప్రతి పౌరుడు ధైర్యంగా స్థిరంగా జీవించగలుగుతున్నాడంటే అది వాళ్ళలో ఉండే ఈ సైనికుల తాలూకా త్యాగఫలం. అందరూ కష్టపడుతున్నాం. ప్రెస్ మిత్రులు కష్టపడుతున్నారు, అదేవిధంగా